అందరికీ శనాతి బిడ్డలారా. ఇక మరి ఇవాళ మన గంబజి వార్తలలో మరి ఏమేమి శుద్ధులు ఉన్నాయి, ఏమేమి ముచ్చట్లు ఉన్నాయి తెలుసుకుందాం పారి. ముందుగానైతే ఆ పెద్దవార్త సంగతి ఏదో పడుచుకుందాం పారి. పార్లమెంటు కోసం పాటు పడుతున్న పార్టీలు. మిరప తోటలో మత్తు మందు మహిమ. కుచరాలు మింగిన అచ్చమైన ఎస్ఐ. శంగళం బింగళం ఎగురుతున్న షీడ్మ హీరో వెంకటయ్య. మొద్దు నిద్రపోతున్న సర్కారు అధికారులు. ఆగమైపోతున్న అన్నదాతలు. మిరప తోటలో మత్తు మందు మహిమ. బుడ్డ పోరగాళ్లతో ఆట ఆడుకుంటున్న మంత్రి సీతక్క. చిక్కుముళ్ళు చిట్కాలు చిటుకులు శాస్త్రాలు మర్చిపోయినందుకేనే నన్ను ఇలా మించిపోయినావు చెయ్యి. నన్ను ఇలా మించిపోయినావు చెయ్యి నువ్వు. ఓష్ని ఏమైంది ముసలోనికి? చెయ్యిని చూపించుకుంటే ఏడుస్తాండు. తాత ఓ తాతో చెయ్యి 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 చెయ్యి. నిన్ను 100 రోజుల తరువాత పప్పులో కాలేపిస్తా, జర్రాగు. పప్పులో కాకపోతే ఉప్పులో ఏపీ గాని ఏందన్నట్టు కాత తాతో కానొస్తలేదా అనే చిత్రాంగి. ఇది చెయ్యి కథ, చెయ్యి కథ. అరే రామాయణం కథ విన్నాం, మహాభారతం కథ విన్నాం గాని గీ చెయ్యి కథ ఏంది తాత? నీకు ఏది కాదు. ఇప్పటిదాకా ఏడికి పోయినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నెత్తి కటింగ్ చేపించుకుంటందుకు పోయిన తాత. నెత్తి కొరుక్కుంటందుకు ఆఫీస్ టైమే దొరికిన అదే రంగసాయి నీకు. మరి జుట్టు పెరిగింది ఆఫీసులోనే కదా తాత. అంటే మీ ఇంటికాడ పెరగలేదటవా చిత్రమారి చిత్రాంగి? అందుకే కదా తాత కొంచెం కట్ చేయించుకున్నా. ఏమైంది తాత నోరప్పలిస్తివి? ఏమో పోవే సాసి, మట్టి కింద వెండి మొగ అన్నట్టు అంత చిత్రమైతుంది పిల్ల. వగలాడడానికి వాకిట్లో కాపలన్నట్టు ఇంతకీ చెయ్యి కాపలు ఎందుకు కాస్తున్నట్టు నరసయ్య తాత. కథ 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 నీ కంటికి పోతా, చెప్పకుంటే నీ చెంపకు పోతా, విప్పకుంటే నీ వీపుకు పోతా. ఈసారి ఎట్టనైనా ఈ చెయ్యిని ఇసిరేస్తా, కాదు ఇరిచేస్తా. ఇరుసుకో పీడ పోతది. అంటే ఇరుస్తా అన్నది నా చెయ్యిని కాదే పిల్ల, కాంగ్రెస్ వాళ్ళ చెయ్యిని. ఓహో నువ్వు మామూలు ముసలోడువేం కాదు, ఆ తొవ్వలో వస్తున్నావు కారెక్కి. అవునా పిల్ల, పార్లమెంటు ఎలక్షన్లలో మా కారు తాకిడికి మీ చెయ్యి నుజ్జు నుజ్జు కావాల్సిందే ఈసారి. చిత్రాంగి ఆపే నీ ఒగల నవ్వు. రసం ముదిరితే రాగము, పాకం ముదిరితే పాట. ఇక మరి ఇక చూపిస్తాం చూడు మా కారు సయ్యాట. ఆటను ఆడిచ్చేది మా చెయ్య కదా తాత. లేదు లేదు, మా గులాబీ తోటలో కొంతమంది వరవాలిలో మీ చెయ్యితోటి చీకటి సోపతి చేసిర్రే, గందుకనే ఇయ్యాల మా కారు కాల రాకుండా అయిపోయింది అసెంబ్లీలా. అందుకే మీ చెయ్యి అంతెత్తులేసింది. మరి మీరు గతంలో మా కాంగ్రెస్ వాళ్ళని 12 మంది ఎమ్మెల్యేలను బహిరంగంగా అందరు చూస్తుండగా కారెక్కించుకుంటే తప్పులేదు కానీ మేము లోపలి దోస్తానం చేస్తే తప్ప? చిత్రాంగి ఓ చిత్రాంగి, నీ బాంచనే మా అమ్మ కానీ మా కారు పార్టీలు మీకు లోపటంగా ఎవరు మద్దతు ఇస్తున్నారో గాల పేరు చెప్పరానే సాక్షి. మా కేసీరావుకు నిద్ర పట్టలేదే అమ్మా తోడు. లేదు లేదు, ఆనాడు మా కాంగ్రెస్ లీడర్లు ఎంత అంగలార్సిర్రో మీ సారు కూడా గసోటిగా తెరావాలి. చిత్రాంగి మేము నిద్ర మబ్బులం ఏం కాదు. ఈసారి ఎట్టనైనా చేసి పార్లమెంటులో మా పలుకుబడి ఏందో చూపిస్తాం. 16 సీట్లు గెలిచి తీర్తనే. మీ సగం బడా కారు పార్టీలు మా లింకుల్నే ఉన్నారు, మళ్ళా మాదే విజయం. లేదు లేదు చిత్రాంగి లేదే, మిగిలిన రాజును మిగిలిన సున్నాన్ని వదిలిపెట్టరాదు అన్నట్టు ఈసారి మా సిట్టింగులను వదిలిపెట్టాం. ఎట్టనైనా చేసి వాళ్ళను పక్కకు తప్పించి ఇవాళ మా కారు పార్టీ సీట్లను ఖచ్చితంగా గెలిపించుకుంటేనే. ఊకో ముసలోడా, మాసిన తలకు మల్లెపూల అలంకారం అవుతాయా? మీ కారు పార్టీ కథ కూడా గంతే చాలా. బాయ్ బాయ్ నర్సయ్య తాత, మీ కేసీఆర్ను 10 ఏళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పు, ఆ తర్వాత చూసుకుందాం. ఉంటా మరి.
సీతక్క 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 ఎరికేనా అంటే కడుపులో ఉన్న పిండం కూడా నాకు ఎరికే అని అంటారనుల్లా. ఆనకాలంలో వాగులు వరదలు పొంగి పొంగి జనాల తలసెములు కొట్టుకుపోయి అఘోరిస్తుంటే నా ప్రజలు ఉపాసంతో కడుపు మార్చుకొని ఉండొద్దని ఇల్లు తిరిగి బువ్వ పాకెట్లు ఇచ్చి బియ్యం బస్తాలు కూరగాయల మూటలు వంచి పప్పు దినుసుల కానించి అందించి శబాష్ అనిపించుకున్నట్టే ఇక ఇప్పుడు కూడా చలికాలంలో జనాలు ఇబ్బంది పడొద్దని ఊరూరు తిరిగి ఎచ్చని రగ్గులు అందించి పేదోళ్లను ఆదుకుంటుందిలా ఈ సీతక్క. అగో 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 చూడురే ముసి నవ్వుకుంటా బుడ్డ పోరగాలను ఎత్తుకొని ఏ రకంగా ముసలి పెడుతుందో వాళ్ళతోటి ముడుచుకుంటా ఇక పక్కన నీ దండం పెట్టి గన్మేన్ గిట్ల లేకపోతే పొద్దున్నదాకా ఈ పోరగాళ్ళతోటే ఆటాడుకుంటాడు ఈ మంత్రి చల్లకుండా. వెంకటేశ ఓ వెంకటేశ ఇక కానీ అయ్యా నీ తకదిమి తందాన ఆట. ఆహాహాహా ఇన్నారులా సినిమా హీరో వెంకటేష్ ఏ రకంగా కాలు చేతులు ఆడిచ్చిండో. ఇక మరి సారుకు పానము ఇంతగానం ఎందుకు కొట్టుకుంటుందంటే సైంధవ్ అనే సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనులా. సంక్రాంతి కానుకగా వచ్చే ఈ సినిమాకు వైజాగ్లో పడుసు పిల్లల నడుమ ప్రీ రిలీజ్ పండుగను మోత మోగించేసరికి ఇక అందాల భామలు నడుము తిప్పుతుంటే హీరో వెంకటేష్ కూడా కుందేలు ఎగిరినట్టే ఎగిరి అబ్బా అభిమానులకు ఆనందం మంచిండులా. ఇక గిసవంటి ఆనందము వారానికి ఒకసారి వస్తే ఏ నొప్పి రోగాలు లేకుండా ప్రశాంతంగా కాలవేళ తీసుకుంటామని చెప్పుకొస్తున్నారట వెంకటేష్ అభిమానులు. అమ్మో చూస్తున్నారులో నీ దండం పెడితే ఎద్దోడు ఎద్దుకేస్తే ఎవడో కోవికేసినట్టే ఉందిగా ఈ సక్కదానం చల్లకుండా. ఓరోరి గంగా వినురా నా మాట వేగంగా ఓరోరి గంగా వినురా నా మాట వేగంగా ఎంజాయ్ కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఎంజాయ్ కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఈ అడవైన తాగుడుతోటి పోరగాళ్ళు అర్ధాంతరంగా అన్యానంగా చచ్చిపోతున్నారని పోలీసులు నీ దండం పెడితే ఇక కాళ్ళకు సుఖం లేకుండా కంటికి నిద్ర లేకుండా అన్నమో రామచంద్ర అని రోడ్ల మీద కావలి కాసి చచ్చి బతుకుతుంటే ఈ గంజాయిని తీసుకుపోయే మొగోళ్ళు చూస్తుర్రా ఎంత రామసక్కదనంగా మిరప తోటలో వండిస్తుర్రాట గంజాయి మొక్కల హబ్బరకొండ. ఎంత తెలివికల్లా చేసాలు చేస్తుర్రేవుల్లా ఈ నరలోకము. వికారాబాదు జిల్లా కొడంగల్ మండలము కొత్తపల్లి మండలంలో ఇక చూడురి మిరప తోటలో గంజాయి మొక్కలు ఎంత ముద్దుగా పెంచుకుంటుండో ఈ బుద్ధిగాలోడు. ఇక గిసవంటి చేతులు చేసి గిసవంటి వేషాలు వేసి ఎంతమంది పానాల మింగుతారు మీరు ఏం కథ అని ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు రెవెన్యూ అధికారులు పసిబట్టి ఇక గొర్ర గుంజుకుపోయారట అత్తగారింటికి. ఇక మరి వీడికే సమాజం పాడైపోతుంది యువత ఆగమైపోతుంది అని ఓ దిక్కు సర్కారు ముత్తుకుంటుంటే ఇక నడవంగా కొంతమంది ప్రోత్సాహంతో ఈ రకంగా పంట పండించి ఆగం చేస్తుర్రులా ఈ తెలంగాణను. ఈ బద్మాషోని ఓసార్లు రెక్కలు ముక్కలు చేయరిని అవ్వ పిల్లగా నిన్న వారే గిసమోడి వేషాలు వేస్తే రేపటి సంది పోరగాళ్ళు ఇంకేమైపోవాలి ఇంకొకరికి సిగ్గి వస్తాడు చేయరు సార్లు మీకు పుణ్యం ఉంటుంది. ఆలి బిడ్డల తాను మరచిపోతుంటాడు ప్రజలే తన కుటుంబం అంటాడు. అడుగు ఆగకుండా రెప్ప వాలకుండా దినదినము పోరాడుతాడు. పుట్టెడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు. నచ్చజెప్పి సాగదోలుతాడు. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు. ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్న మన పోలీస్ అన్న
గొప్పనా పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప అమ్మో మా నర్సయ్య తాత ఏందో పోలీసుల మీద మంచిగా రామసక్కన రాగా అందుకుంటేమరో అని అనుకుంటారు కదా. కానీ ఈ బుద్ధిగాలోడు పాడువాడ ఒకడు మా ఉద్ధారకం చేసినాడనులా ధర్మాన్ని రక్షించి న్యాయాన్ని బతికించే పోలీసులే దగా వేషాలేసి దండుకుంటున్నాడనులా. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలము ఎస్ఐ వస్త్రం నాయకు పేకాట రాయుళ్ళ కాడ లంచం తీసుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోమని అనుకున్నంత భరోసా ఇచ్చినాడనులా ఈ ఎస్ఐ. ఒక మాటలో చెప్పాలంటే మీరు మీ సంసారాలు గంగలో కలిసిపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రము 1000 ఇచ్చి నా చెయ్యి దడపాలే అని లోపటి వ్యవహారం చేస్తే పాపం పంట పండి అసలుకే ఎసరు వచ్చిందటనుర్రా. పేకాట రాయుల కాడ లంచం తీసుకుంటాని పై అధికారుల కంచె పడంగానే సస్పెండ్ చేసి తట్టబుట్ట చేతికిచ్చి ఇంటికి సాగనంపిరాటనుల్లా ఈ బుద్ధిగల్ల చేస్తాయి. చూడు రే ఆశ పాడువాడా. పగలు లేక రాత్రి ఉంటదా రైతన్న లేని భూతల్లి ఉంటడా ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా. ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు భూతల్లికి రైతన్న దూరం అయితే మన పూట గడవదు. గడుస్తుందా? లోకానికి బువ్వ పెట్టేది ఎవరు? రైతన్న అన్నదాత. మరి ఇవాళ గసవంటి అన్నదాత బతుకులు ఎంతవరకు వచ్చినాయి? ఏం కథ? మారినాయా మారలేదా? మరి గత ప్రభుత్వాలలో ఏం జరిగింది, ఇప్పటి ప్రభుత్వంలో ఏం జరగబోతుంది, వాళ్ళకున్న ఆశ ఏంది, వాళ్ళ బతుకు పోరాటం ఏంది బిడ్డలారా? ఇక మరి ఎందుకంటే ఇవాళ సబ్బండ వర్గాలకు ప్రపంచానికి బువ్వ పెట్టే అన్నదాత బతుకు ఎట్లా ఉందో తెలుసుకుంటేందుకు మీ నర్సయ్య తాత పైన కట్టిండు. ఇక పోతున్నా మరి ఇవాళ కథ మాత్రం ఏందో ఇలా చెప్తా, చూస్తూనే ఉండరు మన అమ్మాని. అయ్యో భగవంత, ఏంది బిరగా ఆడోళ్ళు కనుక ఏదో బతుకమ్మని ముంగడ పెట్టుకొని ఏదో చేసినట్టే ఉంది మీ కథ. ఏంది మూటలు, ఏంది పద్ధతి? ఏం చేయాలి మా బాధ ఇట్లా ఉంది. ఈ రాజకాలంలోకి వెళ్ళి బస్తాలు నూకపోవడు, ఒడ్లు నూకొచ్చుకున్నాడు. ఈ ఆడలు వస్తే అల్ల నూకపోతే ఆడలు కింద పడడు, ఆడలు దాడకపోవడం, నాటేయకపోవడం. మా బాధ పెద్దగా ఉంది. ఏం చేయం మేము. అయితే ఇప్పుడు ఈ కాలం మీకేది మొత్తం ఇప్పుడు మందు బస్తాలు ఇట్టినే పోవాలి, వడ బస్తాలు ఇట్టినే పోవాలి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి ఈ తిప్పలు? కనీసం గత 10-15 సంవత్సరాల నుంచి కాలం వస్తుంది పోకుండా ఈ బాధ వచ్చింది. అది వరకు చిలకలు ఉన్నప్పుడు ఏదో బాధ పోయేది, కానీ ఇప్పుడు మాత్రం ఈ 10-15 సంవత్సరాల నుంచి మా బాధ ఇదే. మరి మీరు లీడర్లకు అధికారులకు ఎవరు కలుస్తలేరా? కలిసినాం, కలిస్తే ఆ పంత ముందర పడుచుకొని మన కాంగ్రెస్ మన టీఆర్ఎస్ హయాంలో తిరుపతి ఇంటికి 4-5 సార్లు పోయినాం. ఇట్లా రైతుల ఒప్పందం అయితే కట్టిస్తామని చెప్పాడు. మేము అందరు రైతులను కూడా ఒక మాట అనుకొని పలాం కాంచి పోదాం అని మేము ఒప్పందం కూడా చేసుకున్నాం. తీర్మానం కూడా మా సర్పంచ్ గారికి ఎంపీ గారికి రాసేయడం జరిగింది. లింగే ఇంటికి మేము గతంలో ఒక 4-5 సార్లు పోయినాం. 10 మందిని కూడా చేద్దాం అన్నాడు. అది వాళ్ళు పోయారు, అది అదే పోయింది. మేము ఇటే వచ్చినాం. మా బాధ ప్రతి ఒక్క కారుకి ఇటే నడుస్తుంది. ఒడ్లు కూడా ఇంచే కొడుతున్నాం, ఒక తెప్పల మీద పొలం కాదు తెప్పల మీద కొడుతున్నాం. ఒక 4 తెప్పలు కట్టి 10 మంది కూలీలు పెట్టుకొని ఆటోలు నూక్కొచ్చి మా నాటే సాడ కూడా నొక్కిపోయినాం. మన కారు చలికి దాటాక ఆటలు కూడా బాధ పెడుతున్నారు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. రానంటే కూడా బతిరాడి పైసలు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కూడా నూక్కపోయి నాట్లు వేయించుకుంటున్నాం. మమ్మల్ని మా గాన దిక్కు ఎవరు లేరు. మా సర్పంచ్ కూడా కట్టిస్తా అని ఒకటప్పుడు వచ్చిండు. మా సర్పంచ్ బిడ్జి కట్టే బాధ్యత నాదన్నాడు. సర్పంచ్ కూడా అయిపోయింది, ఎత్తేసి అయిపోయింది. ఏ ఊరి మీద, ఏ జిల్లా, ఏ మండలం? అదే యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం కక్కిరేని నగరకల్ నియోజకవర్గం కక్కిరేని గ్రామ పంచాయతీ రంగమగూడెం ఊరు మాది. ఇగో గిది బిడ్డలారా పాపము ఇలా సంసారం చూసిర్రా. రైతన్న బతుకులు నీ దండం పెడితే ఎత్తుకోలు మొత్తుకోలు అన్నట్టే ఉంది. ఓ మందు బస్తాలు తీసుకుపోయి యాలలేదు, ఈ కారో పాయింట్ ఓ ఒడ్డ బస్తాలు వచ్చే ఇంటికి చేరే యాలలేదు. ఈ రకంగా వీళ్ళ తిప్పలు, వీళ్ళ బతుకులు ఏళ్ళ పడంతరం 15 ఏళ్ళ సంది వీళ్ళు. ఇక మరి అనవో రామచంద్ర అనుకుంటా అంగలార్చుకుంటా ఇక ఈ రకంగా వీళ్ళు బాధలు ఎలా పోస్తారు బిడ్డలారా. ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, ఏమంటారు అసలు ఏంది ఏం కదా మరి చూస్తూనే ఉండరు, నేను చెప్తూనే ఉంటా. ఇక మరి బిడ్డలారా చూస్తురు కదా, ఇగో వచ్చిర్రు ఊరోళ్ళు. కక్కెడానికి ఆనుకొని ఉన్న ఆమ్లేడు ఊరుగో రంగమ్మగూడెం. ఇక మరి వీళ్ళు
ఆడక్కలు కూడా ఏమంటారు ఏంది ఏం కథ వాళ్ళ కడుపులో ఉన్న నాటుకొని ఉన్న బాధ ఏందో మరి అడుగుదాం. చెప్తాను, ఏం పేరు నీ పేరు? మంగమ్మ. మరి ఈ కాలువ చేయబడికి ఎన్నేళ్ళ బిడ్డ మీకు ఈ తిప్పలు ఉండి? ఈ కాలువ చేయబట్టి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ నుంచి నీళ్ళకించి పోవడం రావడం అవుతుంది. వాళ్ళ తెప్ప మీద నుక్కపోయి అండ్లెత్తేస్తురు. ఒడ్లు కొట్టుకునేడానికి ఇబ్బంది అవుతుంది సార్, ఇబ్బంది అవుతుంది. అండ్లకు మొగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళం బట్టలు ఇచ్చుకొని పోతే ఆ బట్టలు కూడా అండ్ల పడిపోతే బరువాతలు పోవాల్సి వస్తుంది ఇంటికి. ఇంటికి పోతే మళ్ళీ ఎదురు ఫోన్లు లేవా మాకాడ కాలువలకించి దాడదామంటే ఫోన్ లేదా అలాగే చెప్తాందుకు మళ్ళీ ఇబ్బందితో తువాలు కట్టుకొని ఇంటికి పోవాల్సి వస్తుంది. రామ చూస్తున్నావు సర్కారు అధికారులారా, మాకు ఒక బ్రిడ్జ్ కావాలి, బ్రిడ్జ్ చేసేటోళ్ళు కావాలి. ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ చెత్త కాలువల జామ అయ్యి మొత్తం దుల్దా వచ్చి ఒళ్ళంతా చర్మం అంతా ఊసిపోతుంది. అరెల్ల పుణ్యకాలం అయిపోయాయి కదా. ఆనాడు లంకలో సీతమ్మకు ఉన్న కష్టం వచ్చింది కదా వీళ్ళకు. చెప్తాలి, నీ పేరు ఏం పేరా? అచ్చమ్మా. మరి ఇప్పుడు ఈ కాలువ అవుతారా మీ పొలాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయిరా? ఎంతమంది రైతులు ఉన్నాయి? బాగానే ఉన్నాయి కానీ మా కాలువ ఇబ్బంది ఉంది. ఆడోళ్ళు ఒక్కరు వస్తే భయం అవుతుంది, కొట్టుకపోతుర్రు. మగోళ్ళు ఏంది వెళ్ళం. మగోడు ఎంతకని కావాలి వస్తాడు మా కావాలి. బట్టలు అన్ని కొట్టుకపోతు సగం దూరం కొట్టుకపోను, మళ్ళీ రాను కట్టో ఏదో పట్టుకొని మళ్ళీ ఇతరికి వెళ్ళా. భలే ఇబ్బంది అవుతుంది మాకు ఏమైనా ఆడద్దరు కావాలని అనుకుంటున్నాం. మగోడికి కూడా ఇబ్బంది ఉంది. ఆది ఇంటికి పోయినా కాలపానం కూడా గుటా ఉంది. నువ్వు చెప్తా, నీ పేరేం పేరా? అల్వేల. ఎట్లా ఉందా మరి మీ? ఎట్లుంది మనిషి మొత్తం పోవస్తలేదు. మొత్తం వరద నీళ్ళు ఎక్కువ వస్తే మనసులో కొట్టుకపోతున్నాం. కాలువ లేక ఎన్ని వడ్లన్నీ అలానే పడుతున్నాయి యువతలకు వస్తుంటే. ఇకేముంది యువతలకి అన్ని దేవుకొచ్చి యువతలు పోస్తున్నాం. మాకు అలాదిరి కావాలి. గిది కథ. ఇక మరి ఈ రకంగా వీళ్ళది పాడైపోను, వీళ్ళ లడాయి సలగుండా ఏళ్ళ పడంతం ఇక నాటుకొని ఉన్నది. వీళ్ళకు ఆలదిరి కావాలన్నట, బ్రిడ్జి కావాలన్నట. ఇక అక్కడ ఏం తక్కువ 200 మంది రైతులు ఉండరా? 200-300 ఎకరాలు దాకా ఉన్నారట. ఇక మరి బొచ్చ మంది రైతులు ఉన్నారట. అందరికీ గిదే సీతమ్మ చెరాట. ఇక మరి ఇక్కడ ఇసురు రాపిడగా అసలు ఏంది ఎట్లా మరి మీ బాధ ఎట్లా పొద్దు ఊగుతుంది? ఏం చేత మాకు తిప్పలు కాకపోతే తిప్పలు, కాలువ 24 గంటల కాలువ వదులుతుండు. చెత్త బాగా వస్తుంది. ఏమున్నా చెత్త వచ్చినప్పుడన్నా మేమన్నా అటు ఇటు నొక్కుంటా బయటకు వెళ్తున్నాం కానీ మొత్తం ఆడోళ్ళు వస్తున్నాయి. అది ఒకటి నువ్వుకే తెలియదు, ఎడబడేది తెలియదు. తూటుకూర గుర్రండెకాలం మొత్తం మూసుకపోయింది. కాలువ దాటాలంటే మాకే మగోళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఆడోళ్ళు దాటలేక పరిస్థితులు ఉన్నావు. ఆడోళ్ళు మేము దాటించినాక మేము ఉండాలి. బెటర్ మీ బయటికి బాయికి ఆడుకో, ఇప్పుడు ఊరికో ఆడుకోపోతే మళ్ళీ వచ్చి తీసుకొని పోయినాక మేము ఆడికెళ్ళి రావాల్సి వస్తుంది. ఆడవాళ్ళని అంత పోవస్తలేదు. మందు బస్సాలు కానీ ఏది కానీ ఒడ్లు కానీ ఆడికెళ్ళి తేవాలంటే ఇబ్బంది అవుతుంది. పల్లివాడకి వెళ్ళి తిరిగి వస్తున్నాం బ్రిడ్జ్ లేక. మాకెళ్ళి ఇడికెళ్ళి 5 కిలోమీటర్లు. పల్లివాడకి వెళ్ళి వచ్చి వాళ్ళ పొలాలు వచ్చి నాటు పెట్టినా కానీ బతలాడి కాలు మొక్కి తొక్కించుకొని వచ్చి అడ్లంగా పోతున్నాం పొలాలు దున్నుకోవటానికి ట్రాక్టర్లు. చెప్పేగా మరి ఇప్పుడు మీకు ఈ కాలువతల ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎంతమంది రైతులు ఉన్నారు? ఎట్లా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఇట్లా ఒక 200 ఎకరాలు ఉంటాయి. ఒక 50 మంది రైతులు ఉంటారు. ఆ రైతులకు అందరికి కలిసి 200 ఎకరాలు ఉన్నాయి. ఎప్పుడు ఇదే పరిస్థితి. మిషన్లు ఒడ్లు కోస్తే మేము తెప్పల మీద కొట్టుకురావాలి. కొట్టుకొచ్చి యువతలో వేయాలి. అవి వస్తేనే నడమ కొన్ని మూటలు పడిపోతుంటాయి. మళ్ళీ తీసుకురావాలి, బయట ఆరబోసుకోవాలి, మళ్ళీ ఎత్తుకొని పోవాలి. ఇది ఒక 15 సంవత్సరాలకి వెళ్ళి జరుగుతుంది ఈ సమస్య. ఇగో గిది కథ బిడ్డలారా. పాపం ఎత్తుకోలు మొత్తుకోలేకనే ఉంది వీళ్ళ సంసారం. అరిళ్ళ పుణ్యకాలం అయిపోయింది. ఈ రంగమ్మ కూడా రైతన్నల పరిస్థితి. ఇప్పుడు మీరే విన్నారు వాళ్ళ బాధలు. పాపం ఆడోళ్ళు అరే రామచంద్ర అలా బట్టలు కొడకపోతే పాపం తువాలలో అడ్డం పెట్టుకొని పోతున్నారట. ఇంత అన్యాయంగా ఉన్నది పరిస్థితి. మరి ఈ సర్కారు అధికారులు ఎందుకు నిద్రపోతున్నట్టు, ఎందుకు సోయి లేదు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వస్తలేరు? వచ్చిరా ఎప్పుడైనా ఈ కాలువ సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిరా? చెప్తే వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. అదే పని, వస్తారు పోతురు కానీ ఏం చేసేది లేదు, పట్టించుకునేది లేదు. చూసుకొని పోతారు అంతే. తగ్గామన్నా తగ్గించే అవకాశం కూడా లేదు వాళ్ళది. ఇక గిది కథ. మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం కక్కిరేనికి ఆనుకొని ఉన్న రంగమ్మగూడెంలో ఇక రైతన్నల పరిస్థితి ఈ రకంగా ఉన్నది. మరి ఇప్పటికైనా మా అమ్మ న్యూస్ నుండి కోరుకున్నది ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు
ఇక మరి ఎట్లా చేస్తాడో ఏం కథో, మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఏం మాట్లాడతాడో ఏం కథో, కానీ మొత్తానికైతే ఈ రంగమ్మ కూడా ఈ రైతన్నలకు వస్తందుకు పోతందుకు ఆలాద్రి మరి ఖచ్చితంగా కట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఈ రైతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి ఖచ్చితంగా మరి మా అమ్మ న్యూస్ తరపున కోరుకునేది ఏంటంటే మరి తక్షణమే వీళ్ళ సమస్యని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. హలో 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 సార్, నమస్కారం అండి. నమస్తే సార్, నేను మీడియా నుండి నర్సయ్య తాత మాట్లాడుతున్నా. ఏంటండి? నర్సయ్య తాత మాట్లాడుతున్నా సార్, నేను మీడియా. చెప్పండి. ఇది మీరు రామన్నపేట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారా మాట్లాడేది? అవునవును, చిట్యాల ఎడిషనల్ చార్జ్. ఓకే ఓకే సార్. ఏం లేదు సార్, ఇక్కడ రామన్నపేట మండలము కక్కిరేని గ్రామము ఆమ్లెట్ గ్రామము ఒకటి రంగమ్మ కూడా అని ఉన్నది. ఇక్కడ ఈ మూసీ నది మొత్తం అసలు ఇది ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఏ దినం లేకుండా ఇది కాలువ నడవడం వలన రైతులకు ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు ఆ బ్రిడ్జి లేక. పంట చేను కూడా వీళ్ళు తెప్పల మీద మందు బస్తాలు కానీ ఆ కోసిన ధాన్యము మన ధాన్యం బస్తాలు కానీ ఆ తెప్ప మీద తీసుకొని వస్తున్నారట పాపం. ఈ మూసి ఈ రాసకాలువ ఉంది కదా, రాచకాలువ రంగమ్మ. అయితే ఈ రంగమ్మగూడెం రైతన్నలు ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు, దాదాపు ఒక 50-60 మంది రైతులు ఉన్నారు ఊళ్ళే. అయితే పాపం వీళ్ళు ఎన్నిసార్లు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మొరబెట్టుకున్నా వాళ్ళు వస్తుర్రు, ఎస్టిమేట్ వేస్తుర్రు, పోతురు, కానీ ఈ సమస్య పరిష్కారం అయితే లేదు. మేము ఆడోళ్ళం అయితే కొన్ని సందర్భాలలో కొట్టుకొని పోతున్నాం నీళ్ళల్లో. ఏళ్ళ పడంతరం ఒక 15 సంవత్సరాల నుంచి మాకు ఇదే బాధ ఉందని పాపం వాళ్ళు ఈరోజు మమ్మల్ని పిలిపిస్తే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం సార్, ఈ ఆసిఫ్ నగర్ కాలువ కట్ట మీదనే ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక 50-60 మంది ఉన్నారు. ఎట్లా సార్, కొంచెం మీ దృష్టికి తీసుకొద్దాం ఈ సమస్యలని మీకు కాల్ చేసినాం సార్. కిలోమీటర్ ఎక్కడ? ఏ కిలోమీటర్? ఎక్కడ? పోతారం చెరువు పక్కన. పోతారం చెరువు పక్కన సార్ ఇది. చూడు చూడు నెంబర్ ఏజీ గారు. చెప్పండి సార్, కొంచెం దయచేసి పాపం వీళ్ళు ఇక్కడ మహిళలు అయితే ఏడుస్తున్నారు సార్. పాపం మహిళలు వాళ్ళు బట్టలు కూడా మాకు అసలు బట్ట సోయి లేకుండా కూడా ఉండదు సారు. ఏంది ఏం కదా అంటారు. కొంచెం మీరు దీని మీద దృష్టి పెట్టి కొంచెం. నేను కిలోమీటర్ చెప్పండి, నేను చూస్తానండి. ఒక నామ్స్ ప్రకారం పెడతాం సార్. అయితే వాళ్ళకి అప్లికేషన్ ఒకటి ఇమ్మని చెప్పండి. సార్ సార్ తప్పకుండా సార్, తప్పకుండా మీకు ఈ రైతన్నలు కలుస్తారు, అప్లికేషన్ ఇస్తారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్గొండ ఇమ్మని చెప్పండి. మళ్ళీ భువనగిరిలో ఇస్తారేమో వాళ్ళు, ఐడియా లేక. యాక్చువల్గా అది యాదాద్రి భువనగిరి, కానీ ఈ ఏమో నల్గొండలో ఉంటారు. సార్ వాళ్ళకి అప్లికేషన్ ఒకటి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో అదే రాసి అప్లికేషన్ ఇవ్వమని చెప్పండి. సార్ ఈ గారికి ఇస్తే దాని ప్రకారం మేము ప్రొసీడ్. తప్పకుండా సార్, తప్పకుండా వీళ్ళు నల్గొండలో కలుస్తారు, అప్లికేషన్ ఇస్తారు. కొంచెం మీరు కూడా రాయమని చెప్పండి, చేనేది రాయమని చెప్పండి. సార్ చేనేజ్ ఉంటుంది కదా, కిలోమీటర్. అవును సార్, అవునవును, క్లియర్ గా మెన్షన్ చేయమని చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఎట్లున్నాయి వీళ్ళ మన గమ్మతి వార్తలు, గమ్మతి ముద్దుకున్నాయి కదా. ఇక మరి దినం ఇదే టైంకు మీరు చూస్తూనే ఉండాలి మన గమ్మతి వార్తలు. ఉంటా మరి శనార్థి.